ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం, మార్పులు చేర్పుల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఈ రేషన్ కార్డు ప్రక్రియలో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవటం సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వివాహం చేసుకున్నవారు, పిల్లలను చేర్చాలనుకునేవారు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికేట్ నిబంధన తొలగించినా సాఫ్ట్వేర్లో మార్పులు లేకపోవటంతో దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదంటున్నారు. ఆధార్ కార్డులో చిరునామా వేరుగా ఉన్నా ఇబ్బంది తప్పడం లేదని, ఈ సమస్యలు పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించడం, అడ్రస్ మార్పులు, అనర్హులు కార్డులు తిరిగి ఇచ్చేకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలామంది గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చేవారి కంటే ఉన్న కార్డులలో మార్పులు చేయడానికి వచ్చేవారే ఎక్కువ మంది ఉంటున్నారట. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 80% అన్నీ చిన్న చిన్న మార్పుల కోసమే వచ్చాయని చెప్పుతున్నారు. కొంతమంది 5-10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ల పిల్లల పేర్లను రైస్ కార్డులో చేర్చడానికి ఇబ్బంది పడుతున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోటు ఉన్నట్లు మ్యాపింగ్ జరగపోతే దరఖాస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే కొందరు ఉద్యోగాల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. గతంలో చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య, ఇళ్లలు ఒకచోట, భర్త పేరు వేరే చోట ఉంది. ఇప్పుడు పిల్లలను రైస్ కార్డులో చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో అడ్రస్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అంటున్నారు. భర్త పేరు లేకుండా భార్య, పిల్లలు విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సచివాలయాల సిబ్బందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మార్పులు చేసే అవకాశం లేదు అంటున్నారు. ప్రస్తుతం మార్పులు చేర్పుల కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. అలాగే కొత్త రైస్ కార్డు కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 2 కొడుకులు పెళ్లి చేసుకుని మేరు కాపురాలు పెట్టారు అనుకుంటే వారిలో ఒకరికే కొత్త కార్డు వస్తుంది. మరొక కొడుకు కొత్త కార్డు పొందే అవకాశం కోల్పోతున్నారనే వాదన వినిపిస్తుంది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకునే సమయంలో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్నే చూస్తున్నారు. పెళ్లి తర్వాత ఆధార్లో భార్య ఇంటి పేరు మారకపోయినా, భార్యభర్తల ఇంటి పేరు వేరుగా ఉన్నా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవడం లేదంటున్నారు. ఇలా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా భార్యాభర్త విడాకులు తీసుకుంటే పరిస్థితి ఏంటి? వారి రేషన్ కార్డు సెపరేట్ అవుతుందా అనే అనుమానముంది. కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు కాపీ ఉండాలి. అప్పుడు స్ప్లిట్టింగ్ రేషన్ కార్డులు సర్వీసులో సింగిల్ మెంబర్ విత్ డివోర్స్ స్ప్లిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రైస్ కార్డు సెపరేట్ చేర్చాలని. ఎవరికైనా పెళ్లి తర్వాత భార్య పేరును చేర్చాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. పెళ్లి కార్డు ఉంటే దాని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని సంప్రదించాలి.